నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. సమీకరణాలు కూడా చాలా స్పీడ్గా పుంజుకుంటున్నాయనే చెప్పాలి. దాదాపుగా ఇంకా 3 ఏళ్ల పాటు సమయం ఉంది సార్వత్రిక ఎన్నికలకు. 2029లో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే కొంతమంది వారి యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆయన ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, ప్రత్యక్ష రాజకీయాల్లో అంతంత మాత్రమే అయినప్పటికీ ఒక వ్యూహకర్తగా ఆ పార్టీలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు. మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితుడు, వైఎస్ కుటుంబానికి విధేయత కలిగినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రావడం జరిగింది 2025 జనవరిలో. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కామెంట్స్ కనుక చూస్తే కొద్ది రోజుల్లో నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని ఆయన ప్రకటిస్తారు. తర్వాత నేను ఒక ఛానల్ పెడుతున్నాను, డిజిటల్ మీడియా ద్వారా అందరినీ బయటికి లాగుతాను అంటారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాను, అయితే రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ రావాలి, ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు. అది కూడా ఏ సందర్భంలో? ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఆయన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపుగా 13 గంటల పాటు సోదాలు జరిపారు, మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానంతో. దీనికి సంబంధించి ఆ యొక్క సోదాలు పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడారు. అంటే ఇవన్నీ కూడా వీటన్నిటినీ రూపుమాపడానికి, ఎక్కడా కూడా తెర మీదకి రాకుండా చేయటానికే ఆయన కామెంట్స్ అని అర్థం అవుతుంది అనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి మాట. విజయసాయిరెడ్డి ఆయన మాటల తీరు కానీ ఆయన వ్యవహార శైలి కానీ చాలా భిన్నంగా ఉంటుంది. దాదాపుగా పార్టీ స్థాపించినప్పటి నుంచి, అంటే పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేశారు. అనూహ్యమైనటువంటి పరిణామాలు వీటి నేపథ్యంలో ఆయన బయటకు వచ్చారు. ఇట్లాంటి సందర్భంలో ఆయనపై అనేక రకాల అవినీతి ఆరోపణలు కూడా, ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి లిక్కర్ స్కామ్లో కూడా ఆయన పేరు ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయన ఒకానొక సమయంలో నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను వ్యవసాయం చేసుకుంటాను దీనికి సంబంధించి అని గతంలో చెప్పారు. ఇప్పుడు తాజాగా నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను, దానికన్నా ముందు ఇంకొక కామెంట్ చేశారు ఆయన. డిజిటల్ మీడియా ద్వారా నేను వస్తున్నాను, అందరి భరతం పడతా, అవినీతి అక్రమార్కుల సంగతి చూస్తా అన్నారు. అంటే ఆయన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి, అంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేది ఇప్పుడు తాజాగా పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఆయన తాజాగా ఈడీ సోదాల తర్వాత ఆయన ఏం మాట్లాడారు, ఏదైతే రాజకీయాల గురించి రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ అనేది రావాలి పొలిటికల్గా అనేది, త్వరలోనే నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను, ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు, మోస్ట్ డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని. ఈ యొక్క వృద్ధ పాలిటీషియన్కి, రాజకీయ నాయకుడికి మీరు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కుటిల రాజకీయాలు చేసినంత కాలం మీకు చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అకృత్యాలని, దుష్ట రాజకీయాలని, ఆయన సెట్ చేసేటటువంటి అన్వారెంటెడ్ ప్రెసిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భావితరాలకి చేటు చేస్తాయి. తప్పకుండా నేను ఒక్కటే ఒకటి చెప్తున్నాను, గతంలో కూడా చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, నేనంటూ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. నేను గతంలో పార్లమెంటు ముందు చెప్పినట్లుగా
చంద్రబాబు నాయుడు ఇదే రాజకీయాల్ని, దుష్ట సాంప్రదాయాల్ని, దుష్ట రాజకీయాల్ని కానీ కొనసాగిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే పదే ఒక్కాణించి చెప్తా ఉన్నాను. ఇదండి పరిస్థితి. అంటే ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటే, ఆయన కొత్త పార్టీ పెడుతున్నారా? ఇప్పుడున్నటువంటి పార్టీల్లో దాదాపుగా ప్రయత్నాలు చేశారు, అందరూ కూడా పక్కకి వెళ్ళమన్నారు అనేది ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. ఆ మధ్య వైఎస్ఆర్సీపీని వీడినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన భేటీ అయ్యారు. దీనికి సంబంధించి త్వరలోనే ముహూర్తం కూడా ఖరారవుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సోషల్ మీడియా వేదికగా. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలు దానికి బ్రేక్ వేశారు అనేది ఒకటి. ఇలాంటి సందర్భంలో ఇక ఆయన ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒకనొక సందర్భంలో మళ్ళీ జగన్ పిలుస్తున్నారు నన్ను, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ ఏదైతే ఉందో వారు నచ్చక నేను వెళ్ళట్లేదు అన్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయన్ని ఎవరూ పిలవట్లేదు, ఆయనే రాజకీయాల్లో మళ్ళీ రావాలని చూస్తున్నారు. ఏదో ఒక పార్టీని ఆయన ఆశ్రయించాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే ఆయన మాటలు కానీ, విజయసాయిరెడ్డి కామెంట్స్ కానీ కాస్త ఒక రకమైనటువంటి చర్చకు దారి తీసే విధంగా ఉంటాయి, నవ్వుకోవడానికి వీలుగా ఉంటాయి అనేది ఒక జరుగుతున్నటువంటి చర్చ రాజకీయ వర్గాలు. మొత్తానికైతే విజయసాయిరెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, ఆయన సొంతంగా పార్టీ పెడతారా? పెట్టేటువంటి శక్తి సామర్థ్యం ఆయన దగ్గర ఉంది ఖచ్చితంగా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయనకు ఒక రైట్ ఉన్నది, సొంత పార్టీ పెట్టుకోవచ్చు. ఎంతమంది పొలిటికల్ ప్లాట్ఫామ్స్ని ఏర్పాటు చేసుకోవట్లేదు. దీనికి సంబంధించి ఒక భిన్నమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.